కట్టి మీ కాళ్ళకు నీళ్ళిచ్చి మీ కట్టబడిగా మరి పోతానమ్మా పోతన్నా బిడ్డలారు తిరుపతయ్యా అల్లుడా శ్రీదారు అత్తబాగి నీరే నానా అవ్వయ్యా లేని బిడ్డలు పెట్టి నానా శ్రీధరయ్యా మీరు పోవచ్చిన బిడ్డలను వచ్చినోట మా తండ్రి నాకు అయ్యలేడాయ నాకు అవ్వలేదాయ నేను ఎవరితో చెప్పుకుంటున్నాని నా ఇద్దరు బిడ్డలు పడిపోయిన కాడ పడమైన కాడ చెత్త కింద కూర్చొని నాకు అన్నీ ఎవరితో చెప్పుకుంటున్నా నాయన మమ్మల్ని అంగంత పోగులు వేసి గాలికి తగిన పతంగి చేసి ఈ లోకం వదిలిపెట్టి ఏ లోకం వెళ్ళిపోతే నానాని అల్లుడా అందుకే అందరూ కొన్నోడు మంచోడైతే కన్నోళ్ళ వరిపిస్తారు చేతుకున్న భర్త మంచోడైతే అమ్మను వరిపిస్తారు అయ్యను వరిపిస్తారు అన్నదమ్మల మరిపిస్తారు ఆ చూడ బలగాలు మరిపిస్తారు ఒక నెల చేతుకున్న భర్త లంగో దొంగో తాగువో తోడ తిరిగివో తోడైతే ఎగిరెత్తాడు అమ్మగారు తొమ్మిది నానా నేనొక్కనాడు కొట్టలేదురా నాయనా నేనొక్కనాడు తిట్టలేదురా కొడుకో తను మొక్కంగా మొక్కుడు గోడోలే నాకొక్క కొడుకని రా నానా కొడుగా మొయ్యి నువ్వు పొద్దున్నాగా పనికి పోయిరా కొడుకో నువ్వు పొద్దు ఊరికి కొడుక ఇంటికి రాకపోతేరా నా కొడుకు ఏ తొమ్మిదత్తడు ఏ దారినత్తడు అని నీ తొమ్మ చూస్తే అమ్మడురా కొడుకో నీ అమ్మ బాగి తీరిందిరా ముగిరి ఓ కోడలా సమ్మవా నీ అత్త బాగి తీరింది ఒరే కొడుక మొయ్యరయ్యా నీ తోడ పుట్టిన నీ అక్క సమ్మమ్మ పైలవురా నీ సెల్లె లచ్చమ్మ పైలవురా కొడుకో వాళ్ళ అవ్వలేని పిల్లలురా నాయనా అవ్వలేనోళ్ళు అయ్యలేనోళ్ళురా ఆడోళ్ళకురా కొడుక అమ్మగారి ఇల్లంటే ఒక దేవుని గుడి లాంటిదిరా నాయనా గుళ్ళకు పోతే మనసులకెంత నిమ్మల అవుతుందో అమ్మగారింటికి వచ్చిన బిడ్డలకు గంట నిమ్మలమైతుంది రా కొడుక మైలయ్యా మామ లేకపోతేంది మాయ లేకపోతేంది మా అన్న లేడా మా తమ్ముడు లేడా అని నా ఇట సమ్మవా నా ఇట లచ్చవ్వా దువాల పోలేసి నీటి కట్టినాడు రా కొడుకో మందలియకుంటారా మైరి కానీ తను ఉన్నట్టే వింటే మామ లేకపోతే మాయ లేకపోతే మా అన్న మందలియలేడు మా తమ్ముడు మందలియలేడు అని నేను అమరాది కట్టరా నా కొడుక అమరాది కట్టరా నా కొడుకో అయ్యాది కట్టరా నా ఇద్దరు బిడ్డలైనా గాడి కట్టి రెండు కోడువల ముందు వేసుకొని అమ్మాల సూర్యమ్మ
అయ్యా నీ కొడుకు మందలియలేదే అవ్వో నీ కొడుకు మందలియలేదా అని నా ఇద్దరు బిడ్డలు కనగంటి పుట్టుడు కళ్ళీరు ఇద్దరు కొడుకో అడ్డపోతే నా బిడ్డలు పుట్టుడు పువ్వులే కానీ నీ పువ్వులు అడిగేటోళ్ళు కాదు నీ జగన్ అడిగేటోళ్ళు కాదు ఎన్ని అడిగేటోళ్ళు కాదు బంగారం అడిగేటోళ్ళు కాదు ఆడోళ్ళకి అమ్మగారింటికాడ వైభోగమైన పండుగ అమ్మ మీదున్నతులు అయ్య మీదున్నతులు మీకు అన్నదమ్ముల మీద మీదులు నడవది బిడ్డ అవ్వయ్య ఉన్నంతసేపు అమ్మగారింటి రూపాయి బలము అయ్య చచ్చిపోతా ధన బలం పోయినట్టు అమ్మ చచ్చిపోతా ఇంత బలం పోయినట్టేనమ్మా ప్రాణం పోతే సరకారు పైగా మాగలిస్తాయి తల్లి చచ్చిపోయినా వదలాము గావిట సంభవకు గావిట లచ్చమ్మకి ఏర్పాటు ఇల్లాడు మొన్న మామ మంచిగానే ఉంటే నాతోడు మాట్లాడింది మా బిడ్డ చచ్చిపోయినా ఇద్దరు బిడ్డలు చేతుల్లో పడి చేతుల్లో వదిలిపెట్టి కలుపుతాగా మనగా చేతులు కనుక గిదగిదగిదగిద ఇద్దరు బీటలు కళ్ళెంత పొడుగున్నది అంత పొడుగుతాడు ఆ ఇద్దరు బీటలు పెద్ద వీధి కోడి కమ్ముకొని గింజలు ఏరుకొని ముట్టినట్టు ఒక్కొక్క ముచ్చిన మళ్ళీ ఎత్తుకుంటా ఆ బిడ్డలు ఏడ్చిన్నాడు బిడ్డలా కన్నీరు తల్లి అల సూర్య వేద మీద వాడనాడు సత్యన జీవి సరగ కావాళ్ళు మోసేది కొడుకును కన్నీళ్ళు తీసేది బిడ్డలేనాదా లంగో దొంగో కొడుకులు ఉండాలే అవు అందుకే అంటారు అన్నల తోడు అక్క ఎల్లళ్ళు ఉండాలి అక్క తెల్లకు అన్న నమ్మల దిగి ఉండాలి కలవలకుమై చచ్చిపోతే ఎవరిదిరా సొమ్మంటే గాజుల గంగారామ సొమ్మంటారే నాదా అందరు బిడ్డల కన్నుల్లో ఉన్నారా బామ కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు ఉంటే కొడుకులు లేని వాళ్ళు పుట్టుకొట్టు వాళ్ళు ఎంతో మంది ఉన్నారే బామ
ముక్కడన్నం పెట్టి సాదుకునే కొడుకు లేక చిన్నవేనమ్మా నలుగురు కొడుకుల కన్నా తల్లని ఉన్నదాట నేను కొడుకుల కన్నా తల్లి కోటికి రాను రేపు రేపటి కల్లా నా కొడుకులు పెరిగి పెద్దోళ్ళు అయినాక 4 ఇళ్ల సంవత్సరం వచ్చి నా ఇల్లు మీద పడుతుంది నేను కోటీశ్వరాలు సంబరపడ్డదాటనే బామా అందుకేందరు బామా నరమానవ జీవితం అంటే ఒక కరెంటు ముగ్గలాంటి కరెంటు ముగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు పనుకు జరిగే తెలియదు నలుగురు కొడుకుల కన్నా తల్లి తండ్రి కాళ్ళు వెక్కలుడికి మంతాలు ఆడవాడి కర్మ తక్కువైన ప్రాణం పోతే నలుగురు కొడుకుల కోసం వాకిట్ల కూర్చొని వాళ్ళ సంగతలు పెట్టుకొని ఏడుత కలకలని దాటలేదా బామా అందుకేందరు బామా మొగుడు ఏడితే వాళ్ళకేసిన ఆకలి దాటలు అన్నారు అదే మన గర్భాన కలిగిన మన బిడ్డలు ఆ వాడకు ఏడుచుకుంటా వస్తే ఈ వాడకు ధనిస్తుంది ఎవరికన్నా బిడ్డలు అంటే పలాని తల్లి ప్రాణం ఏంటంటే నలుగురు తెలుస్తుంది ఆడపిల్లలు ఏడితే అందరు ఏడుస్తారు అందరే బామా అదే నలుగురు బిడ్డల కన్నా తల్లికి ఉన్నదాట మీరు ఆడపిల్లల కన్నా తల్లి అనుభవం ఏటదాన్ని రేపు రేపటికల్లా నా ఆడపిల్లలంటే తోట కూర అన్నారు ఆడపిల్లలు పెరిగి పెద్దదైనాడు ఈ 7 మంతలకి అన్నట్ల కొద్దులే నా బిడ్డల్ని ఆ 7 మంతలకి అమ్ముకున్నాడు నా బిడ్డలు కొట్టి తోడ దొరుకునో తిట్టు తోడ దొరుకునో లంగే దొరుకునో దొంగే దొరుకునో అని ఆడపిల్లల కన్నా తల్లి బాధపడ్డదాటని బాగా అందుకేందరు బామా నలుగురు బిడ్డలు 7 అవతలకి ఎత్తి లగ్గం చేసినాడు నా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రి ప్రాణం పోతే చేళ్లలో ఉన్న బిడ్డలకు శనికల్లో ఉన్న బిడ్డలకు ఆ బిడ్డలకు మాత్రం వేస్తున్నాడు వాళ్ళు ఆడపిల్లల కన్నా భూమి వేసినావు మా కథమేమి చూసినవేమో మా సుఖమేమి చూసినవేమో అని ఆడపిల్లల కన్నా తల్లులు ఆ బిడ్డలు సాతే జరుగుతుంటా గిరిగిదమ్మయ్య రాజుల దగ్గరికి వచ్చే వరకు ఆ బిడ్డల శివాలు ఉంటే ఆ బిడ్డలు నూడు గిరిగిద ఉడికొచ్చి అవ్వ మీద పడి ఆ బిడ్డ మీద కోడి పిల్ల ఎంత సమకోడి కింద ఏరుకొని ముక్కుతుందో ఒక్కొక్క ముచ్చట అవ్వ నువ్వు ఏ పండగకు నాకు ఏ సీర పెట్టినవని ఒక్కొక్క ముచ్చట వాళ్ళు ఎత్తుకుంటే ఏడితే ఆ బిడ్డల కన్నీరు తల్లి ఎద మీద పట్టనాడు చచ్చిన ఆ తల్లి జీవితారుగా మంది నాటనే మామా ఏ తల్లికి ఏ బిడ్డ ఎడబాదిను బామా మూత నీది గంటగా వదులుకుంది పారేసినాం బామా తినే సార్లు తీసి పారేసినాం మనం ఎవరు ఏమి బాబు మనం ఏమి చేసినాం బామా ఈ జన్మలో మనకు కొడుకుల సంతానం మనం బాగి లేదు కావచ్చు అందుకెన్నరు తరుడారా ఎవరు చేసిన పాపం అనకనేవి పురోహితుడు చేసిన పాపం పురోహానికి తప్పదాట పురోహరుడు చేసిన పాపం పుట్టబోయే పిల్లకు తప్పదన్నారమ్మా కొడుకులు అంటే బామా ఇవాళ వడ్ల వారింటి కాడ చెక్కబొమ్మడికి తీసుకొచ్చి నీ ఒళ్ళే పెట్టి నేను అమ్మాని పిలువు అందరా నేను బాపాని పిలువు అందరా అంగట్ల దొరికే సరికాయ పట్టుకే 10 గంట కాడ 20 పెట్టి కొనుకొచ్చి నీ ఒళ్ళే పెట్టి నేను అమ్మని పిలువు అందరా నన్ను బాపాని పిలువు అందరా రేపు రేపటికల్లా కనుకనే మన ధనం తిన్నోడు మన దానం చేస్తాడు ఎంటి తిన్నోడు ఎత్తుకపోతాడు బామా మనమేమన్నా పుట్టుకొట్టు వాళ్ళం అనుకుంటాను అనే మన గర్భాన 2 బిడ్డలు ఉన్నారు ఏ పేరింటి కొడుకు నన్ను తీసుకొచ్చి చిన్న బిడ్డ కరుణాదేవి కనుకనే వింటే పెట్టుకుంటే కనుకనే మన కన్న బిడ్డ మన సేవ చేయకపోతా బామా కాదు అని కట్టె పట్టుకున్నా నేను దాడుతున్నానంటే
నా ముసరాయనా నువ్వు ఎందుకు చదువుకున్నావు నాకు తెలుస్తలేదా అయినా ఇచ్చిన చదువుకున్నావు అని ఆలోచన ఉంది దొంగ ఇన్ని రోజులు 2000 ఇప్పుడు 4000 అవుతుంది ఇంకా కాలేదని తిడతారు అని చెప్పండి మరి అందుకే అంటున్నాదా పరాయి పిల్ల గాజులు పెడితే పైకి సేట్ అన్నారు లంగోతంగా కొడుకు కావాలి ఆడపిల్లలు కావాలి అమ్మాని పిలవాలి అమ్మ ప్రేమేందో తీరాలయ్యా కొడుకుల గల్ల తల్లినేమో కోటి కురాలను బిడ్డ గల్ల తల్లిని బలగముగా ఉన్నాదా మనకున్నారు కానీ సత్యనారాయణ సాగు చేస్తాడు బలగమత్తారా కొడుకుల గానాలే కోరిక నీరాల భార్య భర్తలు ఊపిరి బిగబడితే ప్రాణం పోదు పాసం తప్పుదేరని ఇప్పుడు బతుల కంటే పొద్దు కదయ్యా మనసు గురితే చెరువు నిండది బావా మాటలు మాట్లాడితే పని కాదు ఓన్లీ చేసేది కొంపలాడడానికయ్యా భార్య భర్తలు కలిసి తిరుపతి శ్రీరంగము శ్రీమారంది కంచి కావేరి బ్రహ్మంగారు మడి తిరిగద్దామని భార్య భర్తలు 7 నాగపనులు 7 గాడి పనులు 7 వైపనులు పనుల లక్షణం ఎండి పంటలు దింపుకోరి బావా బావా కానీ ఒక్క మాట అయ్యా భార్య భర్తలు బంధంల కొలువు తీరడమ్మా ఎట్లా పోతున్నారు సై సై మేడాలకు దగ్గర మంది పోతేనే పిచ్చిరేస్తుంది కానీ నీరు పోయి కనుతో కూడా కడుపు నీళ్ళు తాగుతా ఇలా నేను ఎలా చేయాలంటే పొలగా చేయాలి అవునా దేవుని కొలే కుదురుతాను పూర్తి చేసుకొని
నీకులే పూజలు ఓపెనింగ్ కాదు ఓపెనింగ్ కాలే 20 ఏళ్ళు కావాలి అక్కడ ఉన్న లింగాలు అయ్యో ఎవలవాడ రాజల్లా పూజలల్ల ఎత్తరు లింగాలు పై తమ్మన కోయాలి నా పేరు గుండయ్య నా పేరే బుడ్డ శ్రీ దూడ శ్రీకాంత్ మనిషి పాగలు కుత్తి తీర్చి మాకు ఇంగ్లీష్ వాళ్ళు చెప్తాను మెల్లగా చెప్పు ఇక్కడ కాదయ్యా అక్కడ ఇక్కడ కాదు బాబా లాంగులు చూడు. అరే గక్కడే వాళ్ళు ఉన్నారే 10 మంది మొగోళ్ళు ఉన్నారు. నీకు బావలు అవుతారు, వాళ్ళకి అన్నలు అవుతారు. 10 మంది ఉన్నారు బిడ్డ. వాళ్ళకి మొక్కురి పోత పోతనే సంతానం ఇస్తారు. కాళ్ళ దగ్గరే ఉన్నాయిరా పెద్ద పెద్ద లింగాలు పోత పోతనే సంతానం ఇస్తారు. మారని బోరుగా నువ్వు లేచిపోయి మొక్కెత్తురారా. నా భార్య ఇంటికాడ ఉన్నది. అది ఏడవన్నదో తెలియదు. స్నానం పెట్టిన నీ పిల్లలు నాతో దూరం ఇక్కడ మేము మొక్కేస్తాం. ఎప్పుడే దాన్ని అడగాల మరి అదేమంటుందో అడుగు అడుగు తెలుసుకోవాలి. ఏంది బావా నా మైండ్ డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు బాగా
నా బాగా నా నరాలంతా చల్లబడతారు. అయితే గాని వాడు అంటాడు వాంతున్నాడు, నువ్వు పోయి ముక్కెత్తా వినబడతలేదు బావా. వాంతున్నాడు పోతావు విషయం చెప్పు. ఏంది పోతావా? ఎటు పోతా నన్ను కొడతావా? కాదే వాళ్ళు నా పిల్లల్ని ఏమిటి తోలుతాడు వాని కొడతాడా? ఇగో ఇసొంటి మొగోళ్ళు ఆడల గండ ఉంటారు బామ్మారు. మొగంది బ్యాంచెత్ మొన్న ఇవాళ లేచిన జ్వరం వచ్చిందిరా మొన్న. కొడితే ఎవరు పడతలేరు బామ్మరిది. మొగని బామ్మది అంటే రావా? ఇవి మారాలన్నమాట. ఈమె పేరు రమ్య. ఆమె పెద్ద ఆరాల సౌజన్య. ఆ కాలదా స్త్రీ షెడ్యూల్ నాదా భార్య